భగవద్గీత మిత్రులందరికీ నమస్కారము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యొక్క పనులన్నీ కూడా భగవత్ కార్యానికి ఉపయోగించాలనే ఆలోచనలతో ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ కూడా పూజా విధాలుగా మారిపోతాయి. మన ముందున్న ఏ పని అయినా అది చిన్నది లేక పెద్దది అని కాక ఒక దృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటుంది. మంచి ఆలోచనలతో చేసే పని శాశ్వతుడైన పరమాత్ముని స్పృహతో నిండి ఉన్న మన యొక్క హృదయానికి జీవితపు సమస్యల అలసట భారం తెలియదు. మన మనస్సులను పవిత్రం చేసుకుని స్వేచ్ఛాయుతంగా ఆ మనస్సు తెరిచి ఉంచినప్పుడు జీవితంలో ఒడిదుడుకులు ప్రవేశించలేవు. మన అంతరంగాన్ని చీకటిలో ఉంచరాదు. మన అంతరంగంలోనున్న జ్యోతిని సదా పరిరక్షిస్తూ ఉండాలి. మన అంతరంగంలో ఎల్లప్పుడూ పవిత్రాగ్ని నిత్యం జ్యోతిలా వెలుగుతూ ఉండాలి. ఆ వెలుతురు ఉన్నప్పుడు ఆలోచనలనే విషయదొంగలు మన మనస్సులోకి ప్రవేశించలేవు. అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. జీవితాన్ని మధురంగా చేసుకున్నప్పుడు చెడు మన నుంచి దూరంగా తొలగిపోతుంది. కష్టాలు కలిగినప్పుడు మాత్రమే కొందరు భగవంతుణ్ణి స్మరిస్తారు. అలా కాకుండా నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థిస్తే కష్టాలు కలిగినా వాటంతట అవే తొలగిపోతాయి. ప్రాథమిక సత్యాలను మన జీవితాలకు ఆధారంగా చేసుకోవాలి. మనకు అత్యంత ముఖ్యమైన దాని విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అందుకు దృఢమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆధారంగా చేసుకుంటూ జీవిస్తున్నంత వరకు మనం క్షేమంగానే ఉంటాం. మనం బలహీనంగా ఉంటే బలవంతులమయ్యేందుకు ప్రయత్నించాలి. నిరాశ నిస్పృహలతో కృంగుబాటుతో ఉంటే ఆనందాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. మనస్సు మరియు హృదయం ప్రేమతో నిండి ఉంటే సేవ ద్వారా అది బహిర్గతమవుతుంది. నీవు ఒక గొప్ప ఆదర్శాన్ని చేపట్టినప్పుడు లేదా నీకు ఒక ఉన్నతమైన భావం కలిగినప్పుడు అది సేవ ద్వారానే ప్రకటించబడుతుంది. నిస్వార్థంగా సేవ చేస్తే నష్టం వాటిల్లుతుందని భావించకూడదు. నిన్ను నీవు ప్రక్షాళన చేసుకుంటున్నావు. సేవా మహత్వాన్ని వైభవాన్ని నీలో కలిగిస్తుంది. నిన్ను నీవు వ్యక్తీకరించుకునేందుకు సేవ ఉపయోగపడుతుంది. నీ హృదయంలో ప్రేమ మాత్రమే ఉంటే నిన్ను ఏ చెడు బాధించదు. ఎందుకంటే ప్రేమకు ఉపశమనం కలిగించే లక్షణం ఉంది. అది శరీర వ్యాధులను మనోవ్యధలను నయం చేయగలదు. ప్రేమ అంతటి అద్భుత విషయం. పుష్పం సుగంధాన్ని విరజిమ్మినట్లుగా ఉంటుంది. అటువంటి ఉపశమనం ఇతరులకు కలిగించాలంటే ప్రేమతో పాటు విశ్వాసం కూడా ఉండాలి. ఆ విశ్వాసం అనుభూతిలో ఉండాలి. ఆవగింజంత విశ్వాసం మనలో ఉన్న సేవ అద్భుతాలను చేస్తుంది. ఆనందం మన అంతరంగంలోనే దాగి ఉన్నది. దాని తాళం చెవిని సదా మన చేతిలో ఉంచుకోగలగాలి. అప్పుడు మనం కావాలనుకున్నప్పుడల్లా అంతర్ముఖులవ్వడం ద్వారా మనలో స్ఫూర్తిని, శక్తిని, ఆనందాన్ని పొందవచ్చు. మనలోని భావాలే జీవితానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి మన జీవనాన్ని సంతోషమయం చేయవచ్చు లేదా మనలో అసంతృప్తిని కలిగించవచ్చు. జీవితాన్ని సంతోషదాయకంగా మలుచుకోగలిగిన వారు కృతార్థులు. అశాశ్వతమైన వస్తువుల పట్ల భ్రాంతిని వదిలి శాశ్వతమైన దానిని గ్రహించే ప్రయత్నం చేసినప్పుడు తప్పక ఆనందాన్ని పొందగలం. అప్పుడు మనం స్పృశించినదల్లా వికసిస్తుంది. మహాత్ములు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. వాళ్లకు ఏది లభించినా వారు ఆనందంగానే స్వీకరిస్తారు.
వారిలో ప్రకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆత్మ చైతన్యం అత్యంత ప్రకాశవంతమైనది. బాధల్లో ఉన్నవారి చూసి వారితో కలిసి ఏడిస్తే పరిష్కారము లభించదు. దాని వలన సంబంధం ఏర్పడవచ్చు కానీ అది పరిష్కారాన్ని చూపలేదు. దుఃఖానికి విరుగుడు ఆనందం. నిత్య జీవనంలో సంతోషంగా ఉండగలిగేలా మనం చూసుకోవాలి. అది మనలో ధైర్యాన్ని, పనులను సమర్థవంతంగా చక్కపెట్టగల స్ఫూర్తిని కలిగిస్తుంది. మనస్సు ఆనందంగా ఉండగలిగితే ఎటువంటి పరీక్షనైనా ఎదుర్కొనగల సామర్థ్యంతో ఉంటుంది. ఆనందమే మన స్వరూపం అనే సంగతి ఆధ్యాత్మికత పట్ల మన దృష్టి నిశ్చలంగా నిలిచినప్పుడే అవగతమవుతుంది. దుఃఖపు ఆలోచనలు మన ఆరోగ్యానికి, ఆనందానికి చాలా హాని చేస్తాయి. జయాపజయాలు, సుఖదుఖాలు అనేవి వస్తాయి, పోతాయి. అవి శాశ్వతంగా ఉండవు. అటువంటప్పుడు వాటిని ఎందుకు తీవ్రంగా పట్టించుకుని మనల్ని మనం విచారగ్రస్తులుగా చేసుకోవాలి? సూర్యుడు దేనికి చిహ్నం? కాంతికి, ఆనందానికి చిహ్నం. జీవితాన్ని ఆనందమయం చేసే ఆ ప్రకాశాన్ని మనలోనే కనుగొనాలని సూర్యతేజం మనకు బోధిస్తున్నది. అయితే సర్వదా మనల్ని పరిరక్షించే జగన్మాతను ప్రార్థించడం ద్వారా మనలోని ఈ చిరుదివ్యను ఉజ్వలంగా ప్రకాశించేలా చేయగలము. మేధావి అయిన ఒక తత్వవేత్త కంటే విశ్వాసం, భక్తి, దాపరికం లేని హృదయం కల ఒక యథార్థుడు భగవంతుణ్ణి ఎక్కువగా తెలుసుకోగలడు. కొన్ని సమయాలలో తక్కువగా తెలిసి ఉండడమే ప్రయోజనకరం అవుతుంది. ఇతరులను విమర్శించడం కానీ, వారిలో లోపాలను ఎత్తిచూపడం కానీ చేయరాదు. అలా చేయడం ద్వారా మనలోని ప్రేమ బలహీనపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.